ప్రాక్టీస్ తెలియట్లేదు చెల్లి నీకు. తెలీదు. అటు తిరుగు చూడు. ఇప్పుడు మనం మరమరాలే ఏ మరమరాలే మగ్గు కొంటే 2 మగ్గులు ఫ్రీ. ఒక మగ్గు కొంటే 2 మగ్గులు ఫ్రీ. మరమరాలు తినొచ్చు, మగ్గు అక్కడికి వాడచ్చు. ఓకే, గట్టిగా చెప్పట్లు. సూపర్. ఏం పేరు పిన్ని? శశికళ. శశికళ. బాబాయ్ ఏమని పిలుస్తారు ప్రేమగా? శశి అని పిలుస్తారు. శశి అని. కోపం వస్తే? అంతే, అదొకటే. కోపం వచ్చిన శశి. రొమాంటిక్ గా అంతే, అదే దాంట్లోనే చేంజ్ అంతే. పెళ్ళై ఎన్ని? ఒక 35 ఇయర్స్. 35 ఇయర్స్ లో ఏం పేరు బాబాయ్ పేరు? చంద్రశేఖర్ రెడ్డి. చంద్రశేఖర్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుంటారు? నేను ఆప్షన్ ఇస్తా. బాబాయ్ మీకు ఐ లవ్ యూ ఎన్నిసార్లు చెప్పారు? ఆప్షన్ ఏ 2534, ఆప్షన్ బి 4346, ఆప్షన్ సి 1116. ఆప్షన్ ఏం లేదు, 35 ఇయర్స్ అయింది. సూపర్. ఈ 35 100 అవ్వాలి అని ఏం చేస్తారు బాబాయ్? బిజినెస్. ఎప్పుడైనా అబద్ధాలు చెప్తావా బాబాయ్? అంటే ప్రేమగా? చాలా తక్కువ. అంటే మీరు ఇందాక వాటర్ తాగలేదు, మళ్ళీ వాటర్ తాగండి, ఇందాక మీరు కాఫీ తాగలేదు, మళ్ళీ అన్నం తినండి, అలాంటి ఆయన కోసం అలా ఏం చెప్పదు. అవి కూడా చెప్పరు. ఎంతమంది పిల్లలు? ఒకతే పాప. పాప ఏం చేస్తున్నారు? మ్యారేజ్ అయిపోయింది. అల్లుడు గారు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అల్లుడు వచ్చాడు. ఓకే, రెడీ, మొదలు పెడదాం. మనకి పులికి ఎర్రని పిల్లి పిల్లలు, పిల్లికి నల్లని పులి పిల్లలు. 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 ఏం చదివారు పిన్ని మీరు? ఒక్కసారి చెప్పగానే ఇలా దడదడలాడించేస్తున్నారు. ఆ రోజుల్లో డిగ్రీ చేస్తుంటారు. లేదు, ఇంటర్. ఆ రోజుల్లో ఇంటర్ అంటే ఈ రోజుల్లో పిహెచ్డితో సమానం. సరే, ఇప్పుడు ప్రేమగా రొమాంటిక్ గా బాబాయ్ పేరేంటన్నారు? చంద్రశేఖర్. చంద్రశేఖర్ గారికి ఒక్కసారి అటు చూస్తూ అక్కడే చంద్రశేఖర్ గారు ఉంటే ఐ లవ్ యూ అని చెప్పాలి మీరు. శేఖర్, ఐ లవ్ యూ. సూపర్, సో క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి. హలో. ఏం పేరు? అశ్విని. అశ్విని, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తెలిసి కూడా ఇది తెలుసు అని కావాలని చెప్పిన అబద్ధాలు? హస్బెండ్ తో అయితే డైలీ చెప్తాం, ఎందుకంటే చిన్న పిల్లలు ఇద్దరు. పెద్ద బాబు 5 years, చిన్న బాబు 3 years. ఓకే. డైలీ ఏదో ఒకటి పాడవుతూ ఉంటుంది. పోనీ బావగారికి చెప్పిన అబద్ధాలు? ఫర్ ఎగ్జాంపుల్, రిమోట్ సెల్ ఫోన్ అయినా కింద పడితే ఉంటది, మనల్ని తిడతారు కదా, లేదు బాబు పడేసిండు. అచ్చా, బావగారి పేరేంటి? గోపి. గోపి. సో ఆయన పేరులో మరి గోపి ఉంది. ఆ కళలు, ఆ రాస కళలు ఏమన్నా తెలుసు అనుకున్నాం, ఇది ఎక్స్పెక్ట్ చేసిన ఈ క్వశ్చన్ వేస్తారని. కానీ ఎప్పుడైనా క్యూరియాసిటీలో అడిగారా కాలేజీలో నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని? లేదు. సూపర్, మొదలెడదాం. చెరువులో రైతులు నీటి కోసం కడతారు మళ్ళు, చేపల కూర తింటే నోట్లో గుచ్చుకుంటాయి ముళ్ళు. చెరువులో రైతులు నీళ్ల కోసం కడతారు మళ్ళు, చేపలు తింటే కుచ్చుకుంటాయి ముళ్ళు. ఎక్కడ? నోట్లో. మరి అది చెప్పాలి కదా. ఓకే, ముందు అది చెప్పు. చెరువులో రైతులు కడతారు మళ్ళు, చేపలు తింటే నోట్లో కుచ్చుకుంటాయి ముళ్ళు. చెరువులో రైతులు నీటి కోసం కడతారు మళ్ళు, చేపల కూర తింటే నోట్లో గుచ్చుకుంటాయి ముళ్ళు. ఫాస్ట్ గా. చెరువులో రైతులు నీళ్ల కోసం కడతారు మళ్ళు, చేపలు తింటే నోట్లో కుచ్చుకుంటాయి ముళ్ళు. ఫాస్ట్ గా. చేపల కూర అన్నాను, చేపలు డైరెక్ట్ తినేస్తావా ఏంటి? చెరువులో రైతులు నీళ్ల కోసం కడతారు మళ్ళు, చేపల కూర తింటే నోట్లో కుచ్చుకుంటాయి ముళ్ళు. చెరువులో నీళ్ల కోసం రైతులు కడతారు మళ్ళు, చేపల కూర తింటే నోట్లో కుచ్చుకుంటాయి ముళ్ళు. చెరువులో నీళ్ల కోసం కడతారు రైతులు మళ్ళు, చేపల కూర తింటే నోట్లో కుచ్చుకుంటాయి ముళ్ళు. నీకు అర్థమవుతుందా? లాస్ట్ లో చెరువులో నీళ్ల కోసం రైతులు కడతారు మళ్ళు, చేపల కూర తింటే నోట్లో కుచ్చుకుంటాయి ముళ్ళు. నీకు అర్థమవుతుందా? ఓకే, గట్టిగా చెప్పట్లు. ఏం పేరండి? అపూర్వ. అపూర్వ. అప్పు ఇస్తుంటారా ఎవరికైనా? మా వారు ఇస్తుంటారు. అవునా? ఏం పేరు బావ పేరు? బాలకృష్ణ. ఏమని పిలుస్తావు ముద్దుగా ఆయన్ని? ఏమండి? ప్రేమగా? ఏమండి? రొమాంటిక్ గా? ఏమండో? కోపం. ఏమండి? ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన జైల్లో ఉన్నారు? ఒక 8 years నుంచి. 8 సంవత్సరాలు. అంతే. ఒప్పేసుకుంటది మా సిస్టర్ అంతా. అంతే, మళ్ళీ మీ సిస్టర్ కదా ఎంతైనా. వీళ్ళు నలుగురులో ఎవరు తక్కువ కాదండి బాబా. ఎంతైనా నిజామాబాద్ కదా.
ఆగట్లేదు అక్కడ దర్దర్ వేసేస్తుంది అంతే. ఇక్కడ నాకుంటుంది నెక్స్ట్ టంగ్ ట్విస్టర్ ఎట్లుంటుందో అని. బావతో ఇప్పుడు దాకా చెప్పిన ఇప్పటికీ రివీల్ చేయని ఒక అబద్ధం గుర్తు చేసుకొని చెప్పు, టైం ఇస్తా. మనీ సేవ్ చేసింది అది ఖర్చు పెట్టేసిన అని చెప్పిన అంతే. అది గోల్డ్ కు తీసుకున్నా. బావా కమాన్, ఖర్చు అవ్వలేదు, మొత్తం అంతా గల్లపెట్లో ఉంది. మంగళవారం మార్కెట్ లో భారీ బందోబస్తు నడుమ జనాలు ఫుల్ గా ఉన్న ప్లేస్ లో మగ్గుతో అమ్ముతున్నారు మరమరాలు.